ఆకాశం ఏముండదు సార్, నిరామయం నిరాకారం ఏముండదు అన్నాడు. శివుడిలాగా ఏముండదు. శివుడు ఆలయంకి వెళ్తే లింగం అలా ఉంటుంది, అంతే ఏముండదు అందులో వచ్చి. ఏం చేయాలంటే అమ్మవారు రావాలి పైకి, అన్నం పెట్టాలంటే అన్నపూర్ణ రావాలన్నారు. అలాగా ఈ ఆకాశమునందు, ఈ ఆకాశమే శివుని యొక్క తత్వం అన్నమాట. గర్భము ఈ ఆకాశం యొక్క, దీని గురించి ఎంత మెడిటేట్ చేస్తే అంత వస్తూ ఉంటుంది. ఇందులోంచి ఏంటవుతాయంటే ఆకాశము చరణ అవుతుండేటప్పుడు 7 మరుత్తులుగా 7 లోకములో 7 వైబ్రేషన్స్ వస్తాయి. మనలో కూడా సప్తమరుత్తులు పనిచేస్తూ ఉంటాయి. 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో భూహ భూహ సోహమహ జన తపహం సత్యం అనే పొద్దున పూజ చేస్తుంటాయి. 7 వ్యవహృతులతో అవి 7 లోకంలో మనలో ఉంటాయి. ఈ లోకాలని మీకు ఆల్రెడీ తెలుసు. ఫిజికల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ కావాలంటే అటు నుంచి ఇటు నుంచి మీరు అమ్మ చెప్పగలరు, అంతే కదా. పాదక, అనుపాదక, నిర్వాణిక ప్లేన్, నిర్వాణిక ప్లేన్ అని చెప్పిస్తారు. 7 లోకాలు మనలో ఉంటాయి. ఈ లోకాలు వచ్చేటటువంటి ముందు ఉండేటటువంటి వైబ్రేషన్ ని మరుత్తులు అనే పేరుతో పిలుస్తారు. అంటే గాలి. మరుత్తు అంటే మామూలుగా అంచేత ఆంజనేయ స్వామి ఆ గాలి కొడుకు కాబట్టి మారుతి అని పేరుతో పిలుస్తారు. ఆయన యొక్క కథ రేపు ఆదివారం నుంచి సప్తాహం 7 రోజుల పాటు నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఇక్కడ గానం చేస్తారు. 6 నుంచి 7:30 వరకు ఉంటుంది ప్రతిరోజు. మిగతా క్లాసులని తర్వాత సర్దుకోవాల్సినటువంటివి ఏదైనా సరే. సుందరాకాండ పారాయణ పరమ పవిత్రమైనటువంటిది. రేపు సోమవారం నుంచి దాన్ని సంకల్పించాం. ఇంచేతంటే ఆయన కార్తీక మాసంలోనే ఈ టైంలోనే కార్తీక పౌర్ణమిప్పుడే అమ్మవారిని చూసినట్టుగా మనకి పురాణాల్లో ఉంటుంది. రేపు వచ్చే పౌర్ణమి నాడు ఆవిడ అమ్మవారిని సీతాదేవిని చూస్తారు స్వామి ఆంజనేయ స్వామి. ప్రతి సంవత్సరం తెలిసినటువంటి వాళ్ళు ఈ 7 రోజులు, పౌర్ణమికి ముందు 7 రోజులు అలా ప్లాన్ చేసుకున్నాం మనం. 30వ తారీఖు పౌర్ణమి వస్తుంది అనుకుంటాను జ్యోతిష్కులు. 30వ తారీఖుని వస్తుంది కాబట్టి దాని ముందు 7 రోజులని ప్లాన్ చేసుకున్నాం మనం. ఆ రోజు అమ్మవారిని స్వామి చూడటం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి దాని సుందరాకాండ అమ్మవారిని చూడటం అనేటువంటిది ప్రథమం కాబట్టి మనలో ఉండేటటువంటి ప్రజ్ఞ దక్షిణముఖుడై వెళ్ళేటటువంటి వాయువు యొక్క పుత్రుడు ఎవడైతే ఉంటాడో వాడు సమస్తము దక్షిణమునందు ఉండేటటువంటి సమస్త పాపములు హరం చేస్తాడని చెప్తారు. అంటే దాంట్లో దీంట్లోకి వెళ్తున్నాడని అనుకోకండి, ఇవన్నీ కలిపి ఒకటే. లోపల గాలి పీలుస్తుంటాం వదులుతుంటాం. సార్ ఎవరు పీలుస్తుంటారండి? గాలి మనమని పీల్చుకుంటాం. రోజు ఒక పావు గంట సేపు అబ్జర్వ్ చేయండి, మీరు పీల్చడం లేదని మీకు తెలుస్తుంది. తర్వాత మొట్టమొదటి మనమే పీల్చుకుంటాం అనిపిస్తుంది. గాలి మనం పీల్చుకోమండి అన్నాడు, ఇంకోటి పిలుస్తాడు కాదని తెలుస్తుంది. ఇంక లోపల ఏదో ఒక శక్తి పిలిపిస్తాదని తెలుస్తుంది. స్పందనగా పిలిపిస్తూ ఉంటుంది, ఒక వైబ్రేషన్ కింద ఉంటుంది. దాన్నే మరుత్తు అనే పేరుతో పిలుస్తారు. ఏమండి, రాముల వారు ఇక్కడ హృదయం దగ్గర ఉంటారు, అయోధ్యలో ఉంటారు. అయోధ్య అంటే ఈ ఎముకల మధ్యన ఉండేటటువంటి ప్లేస్ని అయోధ్య. యోధులకు యోధింప సఖ్యం కానిది అని అంటారు. లోపల అంటే గుడిదేవి దగ్గర ఆయన ఉంటారు, రాముల వారు అన్నమాట. ఆయనతో పాటు సీతాదేవి ఉంటుంది. కానీ ఈ వీడెవడ ఉంటాడు, రావణాసుడు ఉంటాడు. ఇంకా చెప్పుకున్నాం డయాబాలిక్ ఫోర్సెస్ అని. పట్టుకెళ్ళిపోతుంటాడు, ఎత్తుకుని పట్టుకెళ్ళిపోతుంటాడు. రోజు సీతాదేవిని రావణాసుడు పట్టుకెళ్ళిపోతుంటాడు. మనలోనే కోపం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాం అన్నాడు, కింద లోకాల్లో ఉంటాం. హృదయం అందు ఉండేది ప్రేమ ఉంటుంది. పైన 3 చక్రముల్లో ఉండేటటువంటిది ఊర్ధ్వమైనటువంటి దైవ ప్రజ్ఞలు ఉంటాయి. హృదయం కింద ఉండేటటువంటి స్వాధిష్టానము మణిపురము చక్రంలో ఉండేటువంటి ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్సెస్ అనేటటువంటి కింద లోయర్ నేచర్ ఉంటుంది మనలోది. సెక్స్ ఇన్స్టింక్ట్స్, ఆల్ నాన్ సెన్స్ ఇవంతా కూడా కింద ఉంటాయి. అంచేది ఏం చేస్తుంటారు, అమ్మవారిని ఇక్కడి నుంచి పడేవాడు రావణాసురుడు. రావణాసురుడు అంటే ఎవరండి? మనమే. రావణాసుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటా. ఈ లోపల ఎవరున్నారండి? భగవంతుడు ఉన్నాడు. ఈ దేహం ఎవరు ఇచ్చారండి? భగవంతుడు ఇచ్చాడు. మనస్సు ఎవరు ఇచ్చారండి? భగవంతుడు ఇచ్చాడు. ఈ మనసు మీరు పుట్టించుకోగలరా? ఈ చేతులు మీరు పుట్టించుకోగలరా? ఈ చెవి పీకేస్తాను, మీరు ఒక చెవి పుట్టించుకోవాలి. ఎవడిచ్చాడు? ఇదండి భగవంతుడు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకేమనిపిస్తుంది, ఈ చెవి మందే అని అనిపిస్తుంది లేదా? లేకపోతే కొడుతున్నప్పుడు మన చేతితో కదండి కొట్టేది అన్నాడు. అవతరాలు కొడుతున్నప్పుడు కూడా మందే అవుతుంది చీకల. ఎప్పుడైతే ఈ దేహము మనసు ఇంద్రియం మనం అనిపిస్తాయో దాన్ని ఏమని పిలుస్తారో? అహంకారం అనే పేరుతో పిలుస్తారు. అహంకారం యొక్క స్వరూపమే రావణాసురుడు. తప్పలేదని గట్టిగా అరుస్తుంటాం, నేను నా గురించి అంటే రావణుడు అంటే గట్టిగా అరిచేవాడు అని అర్థం. రావణ శబ్దానికి అరిచేటటువంటి వాడు అని. కైకసి అంటే సన్న పీక, గొంతుకు దగ్గర పీక ఉంటాయి, వాటిని కైకసి అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళ అమ్మ పేరు కైకసి. ఈ పీక నుంచి గట్టిగా అరిచేవాడు రావణుడు అంటారు. గట్టిగా అరుస్తుంటాం మనం. ఏదో ఎంతసేపు మనం భగవంతుడి గురించి స్మరిస్తాం, ఎప్పుడు ఎంతసేపు మన గురించి డబ్బా కొట్టుకుంటాం. చూసుకోండి అన్నాడు. పొద్దున్న వేసిన నుంచి మన గురించి మనమే కదా చెప్పుకునేది అన్నాడు. భగవంతుడి గురించి చెప్తున్నాం. ఇదంతా దైవములకు సంబంధించిన దైవం యొక్క నామముతో సంకీర్తనముతో ఎక్కడైనా అలా శాంతాశ్రమంలో ఎవరో పిచ్చి వాళ్ళు ఎవరో ఉంటారు, బాబా బర్త్డేస్, బాబా గురించి పట్టించుకోవడం, అప్పుడు ఆ 10 క్షణాల పనికి వచ్చేటటువంటి ఆ చేస్తున్న కాలంలో మనం ఉండేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో దాన్ని రావణుడు అనే పేరుతో పిలుస్తారు. రావణ అసురుడు అవుతారు. అప్పుడు మన దగ్గర ఉండే శక్తులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? కిందకి వెళ్ళిపోతాయి, దక్షిణకి వెళ్ళిపోతాయి అన్నట్టు. అంతే కదా అన్నట్టు. వెళ్ళిపోయినప్పుడు దీన్ని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆంజనేయ స్వామి కావాలి. ఆంజనేయ స్వామి ఏమిటండి? ఆయన
గాలి యొక్క పుత్రుడు. గాలి పీల్చి వదిలి శ్వాస మనస్సు పెడుతుంటే స్లోగా కింద ఉన్న ప్రజ్ఞలు హృదయం వచ్చి పైకి లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రాణాయామం చేయటం మొదలుపెట్టిన తర్వాత డిస్టర్బ్ అయిపోయారు అనుకోండి, సరే కూర్చుని గట్టిగా గాలి పీలుస్తూ ఒక్కసారి భూమధ్యం నందు హృదయం మనసు పెట్టండి, సెటిల్ అయిపోతుంది. మైండ్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఒక చోట ఎక్కడైనా కాముగా కూర్చుని గాలి పీల్చి వదిలి దాని మీద మనస్సు పెట్టి హృదయం నందు పెడితే వెలుగులా సిమ్మర్ అవుతుంది. ఇక తను ఏం చేస్తాడు, గాలి పీల్చి ఆయన కిందకి వెళ్ళి అమ్మవారిని పైకి తీసుకొచ్చి నామల వారితో కలుపుతుంటాడు. ఎప్పుడు కలుపుతాడు? నిరంతరం కలుపుతుంటాడు. పైన అది కథ కింద అవుతుంది. కథ కింద ఒకప్పుడు హిస్టరీగా జరిగి తీరుతుంది. మనలో ఉండే సమస్తమైన వ్యాపారములు పైన హిస్టరీ కింద జరుగుతాయి, మన లోపల కూడా జరుగుతాయి. వాటినే పురాణం అనే పేరుతో పిలుస్తారు. ఏ కథ అయితే ప్రతి జీవికి సత్యము, ప్రతి క్షణము సత్యము, ప్రతి జీవితమునందు సత్యము, ప్రతి యుగమునందు సత్యము ఏదైతే ఉంటుందో అటువంటి కథ ఎప్పుడైనా భూమి మీద జరిగినప్పుడు ఆ కథను తీసుకుని ఒక చోట రాస్తే దాని పురాణం అనే పేరుతో పిలుస్తారు. ఈ మటుకు ఇదాన్ని మీకు తెలిసినటువంటి విషయాలు. ఈ మరుత్ అనేటటువంటి వాళ్ళు, మరుతులు అనేటటువంటి వాళ్ళు మన యందు 7 స్పందనగా ఉంటారు. వాటినే ప్రాణముల కింద కూడా చెప్తారు. ప్రాణాపాన వ్యానోదాన సమాన. ఇవి కాక ధనంజయము, కురుకులము అనేటటువంటి ఇంకో 2 ప్రాణాలు ఉంటాయి. ఇప్పుడేం చెప్పుకున్నా ప్రాణాల గురించి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తుంటాయి, కింద నుంచి పైకి లేవాలి. కొంచెం ఏది దెబ్బతింది అనుకోండి, ఒక మరుత్తు కొంచెం దెబ్బతిన్నాడు అనుకోండి, 7గురిలో ఒక మరుత్తు కింద నుంచి పైకి లేవలేదు, పారాలసిస్ అండి అంటారు. ఈ చేయి లేవదా, దీనివల్ల వాతం పట్టిందండి అంటారు. వాతం అంటే ఏంటి? వాయు యొక్క చలనం. కొంచెం లోపల ఉండే ఎయిర్స్ ఇంబ్యాలెన్స్ అయితే చుట్టూ తిరగడం కానీ మెడ ఇలా పెట్టేసిందండి అంటారు. వాయువులో అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. రకరకాలైనటువంటి వాయువులు ఉంటాయి. ఆకాశం నుండి మొట్టమొదటిగా వాయువులు పడతాయి. ఆకాశమునందు ఉండేటటువంటి సమస్తమైన ప్రజ్ఞ సమస్తము ఆకాశమునందు ఉండి ఆకాశం నుండి పుట్టి ఆకాశంలోకి లీనం అయిపోతుంటాం. చెట్టు పుట్టినా ఆకాశంలో పుట్టింది, ఆకాశం వెళ్ళిపోతుంది. మనం కూడా ఆకాశంలో పుడుతుంది, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మన భూగోళం ఆకాశంలో పుడుతుంది, ఆకాశంలో. సూర్యుడే ఆకాశంలో పుడతాడు, వెళ్ళిపోతాడు. ఏదైనా సరే ఆకాశం నుంచే తెచ్చుకుంటాం, మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. దీనిలోకి లైవ్ అయిపోతాయి. దాన్ని శివుడు అని పేరుతో పిలుస్తారు. ఆయన ఆకాశ స్వరూపుడే ఉంటాడు. అష్టమూర్తి అంటారు శివుడిని. వెళ్ళిపోయేటప్పుడు ఆకాశం నుంచి ఒకసారి పుట్టాలని ఏదో అనిపిస్తుంది అన్నాడు. పుట్టాలనిపిస్తుందండి అన్నాడు. ఏది ఆకాశంలో ఉండేటటువంటి ప్రజ్ఞకి మనం వేరేగా సెపరేట్ గా పుడదామని అనిపించేటప్పుడు కర్దమ ప్రజాపతి వస్తాడు. ఆయన పుడదాం అనుకుంటున్నామని ఆయన అని అనగానే ఏం చేస్తాడు, ఈ ఆకాశమును 7 భాగాలను వచ్చేసి సప్త మరుత్తులు అనేటువంటి మనలో పుట్టిస్తుంది. ఆకాశం యొక్క విపరీతమైన వైబ్రేషన్స్ తో ఉండేటటువంటి కొంచెం వైబ్రేషన్ తగ్గడం మొదలు పెడుతుంది. వాయువులో అవుతాయి. వాయువు కొంచెం తగ్గగానే ఆకాశాద్వాయుర్వాయోరగ్ని, అగ్ని పడుతుంది. అగ్ని కొంచెం పలసబడితే జలములు పడతాయి. జలములు కొంచెం పలసబడిపోతే మనం పడతాం. హ్యూమన్ బీయింగ్ ఏమిటి, ఆకాశంలో ఒక కన్నం అని చెప్తారు. మనకి ఆకాశం అంతా ఖాళీగా ఉన్నట్టుగా మనం హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది మామూలుగా అయితే. ఇంచేత భౌతిక శరీరంలో ఉంటాం కాబట్టి. పాట వింటున్నా, మంచి పాట. భౌతిక శరీరం ఎక్కడ ఉంది, ఇందా గుర్తుందా అని. పాట ఏ లోకానికి సంబంధించి? పైలోకానికి సంబంధించి. పాట ఉండేటటువంటి మనస్సుతో ఉండేటటువంటి మనస్సులో ఉండేటువంటి లోకంలో ఉన్నప్పుడు ఎక్కడుంది అన్నాడు, ఫిజికల్ బాడీ ఉండదు అన్నాడు. ఫిజికల్ బాడీ ఉంది అని కానీ ఎగ్జిస్ట్ ఉంటే పాట వింటాం లేదని లెక్క. మంచి పాట, నచ్చిన పాట పాడుకుంటున్నా సరే ఎక్కడుంటాం సార్, మన చెవు ముక్కు ఇవన్నీ గుర్తుంటాయని ఉండవు అన్నాడు. ఏది డెన్సర్, తెలియనంత కాలం అనిపిస్తుంది. ఫిజికల్ బాడీ డెన్స్ అని అనిపిస్తుంది అన్నాడు. ఫిజికల్ బాడీ యాక్చువల్ గా లైటెస్ట్, మోర్ డెన్సర్ ఆర్ మెంటల్ అండ్ హైయర్ ప్లేన్స్. బాగా ఆనందంగా ఉందనుకోండి, అంత అది గాలిలో తేలుతున్నట్టు ఉండదండి. ఆకాశం తేలుతున్నట్టు దేహం ఉంటుంది, బాగా మంచి ఆనందంగా ఉంటే ఆకాశం తేలుతూ ఉంటుంది. బరువు అనిపించటం, బరువు అనిపించకపోవటం శరీరానికి కారణం మనకు మనస్సు ఉండే రుగ్మతను బట్టి ఉంటుంది. ఆయన ఒళ్ళు మర్చిపోయండి అంటారు చూసారా, ఆ పాట విన్నామండి ఒళ్ళు మర్చిపోయండి అంటారు. అంటే వీడికి ఇలా కూర్చుంటాడు, కూర్చున్న తర్వాత తిమిరెక్కిందని కూడా తెలియదు వీడికి. తర్వాత తిమిరెక్కిందని తెలుస్తుంది. కాళ్ళు నొప్పులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కడుపు నొప్పి ఉంటే అది కూడా తెలియదు, పాటలో వెళ్ళిపోతాయి. ఏమైనా నొప్పులు కూడా తెలియదు అన్నాడు. అంచేది ఏది హయ్యర్ అండి అన్నాడు. అవి హయ్యర్ అన్నాడు. ఆకాశాద్ వాయోరగ్ని, అగ్ని పుడుతుంది. అగ్ని పుట్టిన తర్వాత అగ్ని పలచబడితే జలాలు పుడతాయి. జలాలు పలచబడితే భౌతికమైన శరీరం వస్తుంది. ఇవన్నీ కూడా మనలో ఉంటాయి సార్. సీట్లు వేసుకుని ఉంటాయి. వాటిని స్వాధిష్టానం, మూలాధారం, వీటి యందు ఒక్కొక్క చక్రమునందు వాటికి అధిష్టానమైనటువంటి దేవతలు పనిచేసేటటువంటి పారఫర్నేరియా అంతా మనలో ఉంటుంది. వాటి వల్ల ఈ వ్యాపారాలు ఏం జరుగుతుంటాయి, చూడడం వినడం అన్నీ కూడా వాటి వల్లే అవుతాయి. ఏమండి, ఇవన్నీ పుట్టడానికి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉండేటటువంటి ఏదైతే బురద ఉంటుందో, హిరణ్మయమైనటువంటి బురద అంట, బంగారు అయినటువంటి బురద ఉంటుంట. ఆ బురద నుంచి ఇవన్నీ పుట్టింపబడతాయి. వాడిని కర్దవుడు అని పేరుతో పిలుస్తారు. మంత్రము ధ్యానం చేసేటటువంటి వారికి సూక్ష్మ లోకముల నుండి స్థూల లోకమునకు ఏదైనా పుట్టించగలిగేటటువంటి సిద్ధి వస్తుంది. వీటిలో చిన్న బీజాక్షరాలు ఉన్నాయి. తర్వాత తీసి ఇస్తే ఆ బీజాక్షరాలు స్మరిస్తూ ఉంటే ఇలా తీసి విభూతి పుట్టించి ఇలా తీసి లింగం తీసి తీస్తుంటారు కదా. పసుపులు అంటే పసుపు.